హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సాటర్డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అండి. ఇది 3:30, 4 ఆ మధ్యలోనే లేచేసి పూజ ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా? చెప్పాను కదా నిన్న వీడియోలో. ఈరోజు అమ్మకు ఒక మొక్కు ఉన్నది. మాల్కొండకి వెళ్ళాలంటే మేము అప్పుడు లేచి రెడీ అయితే కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి 10:30, 11 అయిపోయింది. అందుకని 3:30కే లేచేసాను. స్నానం చేసేసి ముందు దేవుడికి ఇలాగైతే పూజ చేసేస్తా ఉన్నాను. అమ్మ ఇంటి దగ్గర నుంచి ఒక బస్సు ఉంటుంది, ఫస్ట్ బస్సులోనే ఆ బస్సుకి వస్తుంది అనమాట. మా ఇంటి మీదే వెళ్తుంది. ఇక్కడి నుంచి ఆ బస్సులో నేను పట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఆమె ఇక్కడికి రమ్మంటే అమ్మ ఇంట్లో నుంచే వెళ్ళి మొక్కు తీర్చాలి అని అనుకునిందంట. అందుకని లేకపోతే నైట్ ఇక్కడికి వచ్చుంటే ఇద్దరం కలిసి వెళ్ళడానికి ఈజీగా ఉండేది. ఇంకా అందుకని ముందు ఇలా రెడీ చేసి నేను కూడా ఇంట్లోనే దీపం పెట్టేసి కొబ్బరికాయ అవి అయితే కొట్టేస్తూ ఉన్నాను. వచ్చాక ఇంక మా వారు రోడ్లోకి అలాగొచ్చి బస్ ఎక్కించారు, వెళ్ళాము. ఇదైతే కొంచెం లాగే ఉంటుంది. తర్వాత మాలకొండ అంటే ఇక్కడ మాకు ఒంగోలు, నెల్లూరు ఈ ఏరియాలో వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది. మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి అనమాట. అక్కడికి మేము ఎలాగ వెళ్ళాము అనేది అంతా ఇంకొక వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. అదంతా అందులో ఉంటుంది. ఇదైతే నేను ఇంటికాడ నుంచి బయలుదేరినప్పటి నుంచి అయితే వ్లాగ్ అనమాట. నేను పూజ చేసుకొని రెడీ అయ్యి ఇంకా కూర్చున్నాకైతే బుడ్డగాడు ఉంటాడు కదా మాకు, ఇంకా అది కూడా లేచేసింది అనమాట. అప్పటి నుంచే అది ఇంట్లోనే ఉంటుంది మాతోటే. ఇలాగ కొబ్బరికాయ అయితే కొట్టేశాను. ఇంక పూలు కూడా ఏం కొయ్యలేదండి నేనైతే. మార్నింగ్ అప్పుడంతా 3:30 అప్పుడు ఆ చెట్లలోకి పోలేము, ఆ పూలు అప్పుడు పూసుండవు. అందుకని నిన్న అలాగే ఉండిచ్చేసాను. వాటిని అయితే నేనేం గదపలేదు. ఇంకా నేను ఇక్కడ కూర్చొని దానికి వీడియో తీస్తూ ఉన్నాను. మంచం ఎక్కడానికి అది అన్ని తంటాలు పడతా ఉంది చూడండి. ఇంకా అక్కడ కూర్చొని నేను రెడీ అయిపోయి ఉంటే నా సాయి చూస్తా కూర్చొనింది అనమాట. ఇంకా నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏందో నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అన్నట్టుంటుంది అనమాట. అందులో దానికి ఒక హ్యాపీ ఏంటంటే మా వారు రెడీ కాలేదు కాబట్టి అలాగా హ్యాపీగా మా వారిని ఆనుకొని కూర్చొని ఉన్నది. ఇంకా టీ అవన్నీ పెట్టేసి తాగేసి మా వారు చెప్పాను కదా అక్కడ వదిలిపెట్టారు. మా అమ్మ వచ్చే బస్ దగ్గర అయితే ఎక్కించారనమాట. ఇది ఇక్కడి నుంచి బయలుదేరాము. ఈ శారీ అయితే కొత్త శారీ. మీకు ఎలా కనిపించింది ఏంటి అనేది ఒక కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, మన ఇంటి దగ్గర ఉండే కుక్కలు ఉన్నాయి కదా, మా వారు నన్ను ఇక్కడ బస్ ఎక్కడానికి రోడ్లోకి వస్తే అవి కూడా వచ్చేసాయి అనమాట. అంత చీకటితో వచ్చేసాము చూడండి. 5 అలాగ ఉంటుంది. ఇంకా బాగా తెల్లవారలేదు. బస్ స్టాండ్కి వచ్చేసాము అమ్మ నేను ఇద్దరము. ఇదంతా బస్ స్టాండ్ దగ్గర.
వెయిట్ చేస్తూ ఉన్నాం బస్సు గురించి. అంటే పామూరు నుంచి వెళ్ళాలన్నమాట. కావలి సైడ్ వెళ్ళి కూడా వెళ్ళొచ్చు. ఫస్ట్ ఈ బస్సు వచ్చేసింది, అందుకని మేము పామూరు బస్సు ఎక్కైతే వెళ్ళాము. నెక్స్ట్ దీని కంటిన్యూ వ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇదండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.